ఎన్నికల కమిషన్ ఆదేశాల అనుగుణంగా జిల్లాలో కొత్తగా మరో 183 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలిపారు. కలెక్టరేట్ కోర్ట్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్, అన్రికగ్నైజ్డ్ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఏఈఆర్ఓలతో సమావేశం నిర్వహించి జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రీఆర్గనైజేషన్ ప్రక్రియ క్రింద కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల లొకేషన్లు, పేర్ల మార్పుల కొరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలు వివరించి రాజకీయ పార్టీల సూచనలు, సలహాలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ కు గరిష్టంగా 1150 మంది ఓటర్లు ఉండేటట్లు పునర్వ్యవస్థీకరిస్తూ 183 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటుకు ప్రతిపాదించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల రీఆర్గనైజేషన్ కొరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ఇప్పటికే ఆయా నియోజకవర్గాల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఈఆర్ఓలు వివరించడం జరిగిందన్నారు. వాటిని పరిశీలించి క్రోడీకరించిన తుది ప్రతిపాదనలు ఎన్నికల కమిషన్ ఆమోదం కొరకు పంపడం జరుగుతుందని డిఆర్ఓ వెంకట్రావు తెలియజేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎన్ శ్రీనివాస్, కె కృష్ణ, ఎస్ అప్పారావు, సిహెచ్ రాంబాబు, కె ప్రసాదరావు, పి శ్రీనివాసరావు, గదుల సాయిబాబా, ఆర్ వెంకటేశ్వరరావు, ఎస్ సీతారామకృష్ణ, డి సోల్మన్ రాజు, పి వెంకటేశ్వరరావు, ఏఈఆర్ఓలు, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.